వెల్కమ్ బ్యాక్ టు సన్నీ అండ్ మోక్షి వ్లాగ్స్. ఎండాకాలంలో మనకి మామిడికాయలు అనేవి చాలా ఈజీగానే దొరికేస్తాయి. మరి ఈ మామిడికాయల సీజన్లోనే కదండి ఇలాంటి వెరైటీ రైస్ అన్ని మనం చేసుకోగలం. మామిడికాయ పులిహోర అని చాలా టేస్టీగా చాలా సింపుల్గా ఎలా చేసేయాలో ఆర్ట్ రూపంలో క్లియర్గా చూపించినానండి. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మీరు ఒకసారి ట్రై చేసేయండి. నేను ఒక మామిడికాయ తీసుకునేసి ఇలా తురుముకునేసాను. అలాగే 3 పచ్చిమిరపకాయలని స్లైసెస్గా కట్ చేసుకున్నాను. అలాగే 2 రెమ్మల కరివేపాకును కూడా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు మనం ముందుగా స్టవ్ ఆన్ చేసుకునేసి ఒక కడాయిని తీసుకునేసేయండి. ఇలా కడాయి తీసుకునేసి ఒక 3 స్పూన్ల ఆయిల్ అనేది వేసుకునేసేయండి. ఆయిల్ సన్నానికి ఎప్పుడు కూడా ఆయిల్ అనేది కొంచెం వేయడం వల్లే టేస్ట్ బాగుంటుంది. ఇలా 3 స్పూన్ల ఆయిల్ అనేది వేసుకునేసి కొంచెంసేపు అలా ఆయిల్ అనేది వేగనివ్వండి. ఇలా వేడెక్కిన ఆయిల్లో 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఉద్దిపప్పు మినపప్పు అండి, 1/2 స్పూన్ పచ్చెనగపప్పు, 1 స్పూన్ వేరుశనగపప్పు, అలాగే 1 స్పూన్ జీడిపప్పును వేసుకొని వీటన్నింటినీ సిమ్లో బాగా వేయించుకోండి. హై ఫ్లేమ్ పెట్టద్దండి, సిమ్లోనే బాగా వేయించుకునేసేయాలి. కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు సిమ్లోనే బాగా కొంచెంసేపు అలా వేయించేసుకోండి. ఇలా వేగిన తర్వాత చూడండి, ఇప్పుడు నేను 3 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను కదా, వాటిని కూడా వేసుకునేసేయండి. అలాగే కరివేపాకు కూడా వేసుకునేసేయండి. పచ్చిమిరపకాయని కరివేపాకుని కొంచెంసేపు అలా వేయించుకోండి. ఇప్పుడు ఒక ఎండుమిరపకాయని కూడా వేసుకునేసేయాలి. వీటన్నింటినీ ఆయిల్లో కొంచెంసేపు అనేది ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుమును కూడా వేసుకునేసి అలాగే కొంచెం పసుపుని, అలాగే 1.5 స్పూన్ సాల్ట్ని కూడా వేసుకొని వీటన్నింటినీ పచ్చివాసన పోయేంత వరకు కొంచెంసేపు ఆయిల్లో ఫ్రై చేసుకునేసేయండి. పసుపుని బాగా ఫ్రై చేసుకునేసేయండి. ఇలా వీటన్నింటినీ ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ నేను 250 గ్రామ్స్ అన్నం అనేది రెడీ చేసి పెట్టుకొని ఇలా మిక్స్ చేసుకుంటున్నాను. ఒక మామిడికాయకి 250 గ్రామ్స్ అన్నం అనేది సరిపోతుంది. అన్నానికి ఎప్పుడు కూడా అన్నం అనేది పల్లులుగా ఉండాలి. చూడండి ఈ విధంగా, అప్పుడే పులుసు అన్నం అనేది టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా మొత్తం మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకునేసి ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకునేసేయండి. అంతేనండి, ఎంతో ఈజీగా చాలా సింపుల్గా ఈ మామిడికాయ పులుసు అన్నాన్ని ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసేయచ్చు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్కి ఒక చిన్న లైక్ ఇవ్వండి. చూడండి, చూస్తుంటేనే చాలా కలర్ఫుల్గా ఉంది కదా, మరెందుకు ఆలస్యం, మీరు ఒకసారి ఇలా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టి చూడండి.